అందరికీ నమస్కారం, నేను వాహి. మనం ఇప్పుడు కొచ్చిన్ ఎయిర్పోర్ట్ నుంచి మున్నార్ అయితే వెళ్తున్నాం. వెళ్లే దారిలో కొన్ని వాటర్ ఫాల్స్ అలాగే వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయంట. అవి చూసుకుంటూ మనం మున్నార్ వెళ్ళిపోదాం. తిను రాహుల్ చేట, తినే ఇప్పుడు మన గైడ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఆయుర్ స్పైస్ గార్డెన్ కి వెళ్తున్నాం. ఈ ఆయుర్ స్పైస్ గార్డెన్ కి ఎంట్రీ ఫీ ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి ప్లాంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. టికెట్ తీసుకునేటప్పుడే వాళ్ళు అడుగుతారు మీకు ఏ లాంగ్వేజ్ గైడ్ కావాలి అని. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేంత వరకు వాళ్ళు మనతోనే ఉంటారు. టైం 2 o'clock అవుతుంది. పొట్టలో కొంచెం ఏమన్నా వేసేసుకుని అలా వెళ్ళిపోదాం. ఇక్కడ మేము కేరళ వెజ్ థాలీ తీసుకున్నాం. టేస్ట్ విషయానికి వస్తే కర్రీస్ అయితే చాలా బాగున్నాయి. మంచిగా ఫుడ్ అయితే తినేసాం. ఇప్పుడు మనం రిసార్ట్ కి అయితే వెళ్ళిపోదాం. వెదర్ అయితే ఎంత బాగుందో, అసలు పొగ మంచుతో ఎంత బాగుందో కదా. ఇలాంటి వెదర్ ని చూడడానికి ఒక్కసారైనా మున్నార్ వెళ్ళొచ్చు, అంత బాగుంది. మనం ఇప్పుడు రిసార్ట్ కి అయితే వచ్చేసాం. వర్షం వల్ల కొన్ని వ్యూ పాయింట్స్ అయితే చూడలేకపోయాం. చలి అయితే చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడైతే మనం చెక్ ఇన్ అయిపోదాం. టైం అయితే 6 o'clock అవుతుంది. వెదర్ చూడండి ఎలా ఉందో. మేము మున్నార్ వచ్చిన వేళ విశేషం ఏంటో తెలియదు కానీ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు వర్షం అయితే అలా పడుతూనే ఉంది. మార్నింగ్ నుంచి ఒకటే తిరగడం అయిపోయింది కదా, కొంచెం ఫ్రెష్ అయిపోయి అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. ఈ రిసార్ట్ లో ప్లే ఏరియా అయితే ఉంది. ఇంకా మనం అయితే అస్సలు వదులుకోం కదా. పదని మరి వెళ్ళిపోయి మంచిగా ఆడేసుకుని వచ్చేద్దాం. మనకి చెస్ లో అంతంత మాత్రం నాలెడ్జ్ ఉంది, రాని వాటి జోలికి అస్సలు వెళ్ళకూడదు. అందుకని మనకు వచ్చిన క్యారమ్స్ అయితే ఆడేసుకుందాం. ఆడడం తక్కువైంది, పౌడర్ మాత్రం ఎక్కువైంది ఇక్కడ. ఈ చలికి తప్పదు, మనం ఎక్కడికి వెళ్ళినా ముసుగు దొంగల్లా వెళ్ళడమే. ఇంకా ఈ మంచులో మీకు ఏమన్నా బయట వ్యూస్ చూపిద్దామన్నా ఏమీ కనిపించట్లేదు. సరే ఏం చేస్తాం, నేనే వెళ్ళి అలా అలా తిరిగేసి వచ్చేస్తాను. రేపు మార్నింగ్ మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం, ఏమేం చూస్తున్నా అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ రోజుకైతే ఇంతే మరి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.